అందుకే అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. యేసయ్య నమ్ముకుంటే జ్ఞానం వస్తుంది. ఏమిటా జ్ఞానం? యేసయ్య నమ్మకపోతే అజ్ఞానం, యేసయ్య నమ్మితే జ్ఞానం వస్తుంది. ఏమిటి అజ్ఞానం? ఏంది జ్ఞానం? ఏంటంటే, అజ్ఞానం అంటే ఏంది? చీకటి బ్రతుకు, త్రాగుడనే వ్యసనం, జూదం, అక్రమ సంబంధము, చారత్వము, కామకత్వము, బూతుమాటలు, అన్యాయంగా సంపాదించడం, పరుల సొత్తును ఆశించడం, చెడ్డమాటలు మాట్లాడడం, కొట్లాట్లకు వెళ్ళడం, లోకస్తులతో స్నేహం, దేవుని దూషించు వారితో, దేవుని ఎరగని వారితో స్నేహం, లోకంలో స్నేహం, దుర్భాషలు, ఇవన్నీ చీకటి బ్రతుకులు, అజ్ఞానం. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత జ్ఞానం వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు జ్ఞానం వస్తుంది. ఎందుకంటే అప్పుడు తెలుసుకుంటాడు. ఆ జ్ఞానం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు నమ్మినప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు, ఆ జ్ఞానము వారికి మార్పు తీసుకుని వస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత అతనికి వచ్చే ఆ జ్ఞానం వలన ఏమవుతుందంటే, వాడు తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? మనం పాపము చేయకూడదు, అంటే మనం త్రాగకూడదు, మనం బూతు మాటలు మాట్లాడకూడదు, మనం మోసం చేయకూడదు, మనలో జాగ్రత్త ఉండకూడదు, అక్రమ సంబంధాలు ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని అప్పుడు తెలుస్తుంది. అంతకుముందు తెలీదు. బాగా తాగేవాడు తాగుతూనే ఉంటాడు, త్రాగేవాడు త్రాగుతూనే ఉంటాడు. బ్రాందీ విస్కీలు అవి తాగేవాడు తాగుతూనే ఉంటాడు. గుట్కాలు సిగరెట్ తాగేవాడు తాగుతా నములుతూ ఉంటాడు. అది యేసుక్రీస్తుని నమ్మనప్పుడు దాంట్లో మునిగి ఉంటాడు. బాగా తాగుతాడు, బ్రాందీలు విస్కీలు బాగా ఫుల్గా తాగుతాడు, గుట్కాలు పాన్ పరాకులు బాగా తింటాడు, సిగరెట్లు బాగా తాగుతాడు. బాప్తీసం తీసుకొని, యేసయ్య నమ్ముకొని బాప్తీసం తీసుకున్న తర్వాత వాడికి జ్ఞానం వస్తుంది. వాడు తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? ఇప్పుడు త్రాగకూడదు, ఇప్పుడు బ్రాందీలు విస్కీలు తాగకూడదు, ఇప్పుడు సిగరెట్లు తాగకూడదు, ఇప్పుడు పాన్ పరాకులు తినకూడదు, ఇప్పుడు బూతు మాటలు మాట్లాడకూడదు, మోసం చేయకూడదని అప్పుడు వాడికి తెలుస్తుంది. ఇది దేవుడిచ్చే జ్ఞానం. నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తుంది ఆ జ్ఞానం. నిన్ను పవిత్రమైన జీవితాన్ని చేయడానికి దేవుని జ్ఞానము నీకు సహాయం చేస్తుంది.